దిక్కిన కండ ఓ దిక్కు చీరలు వంచుతావు ఓ దిక్కు ఇవి వంచుతావు ఆడికి అది ఇస్తున్నా నేను ఏమది రైతు బంధు ఇస్తున్నట్టు ఏడిచిన మళ్ళీ మహిళల ప్రభుత్వం అంటా ఉంటాడు. మహిళలు అంటావు మహిళలు ఏడుకలు తెస్తున్నావురా సింగ నీ దిక్కు 4 మనుషులను పెట్టుకొని నువ్వు మాట్లాడతావు సింగ బాడుకావు నువ్వు రారా చూద్దాం నీ దమ్ముంటే నువ్వు రా బయటికి వెళ్ళు నీ అన్నదమ్ములకేమో 30 ఎకరాలు కట్టిస్తావు కుంట్లల్లా ఇది కుంటన్నారా బాడుకావు ఇది ఐలాపురం పుట్టు పునాది ఇది కరెక్ట్ గా ఉన్నది ఊరు. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మ ఇక్కడ? ఇక్కడ నేను పుట్టింది ఇదే ఊరు పెరిగింది ఇదే ఊరు నా పెళ్ళి అయింది ఇదే ఊరు ఇదే ఊరు. నా తాత మునితాతలు 5, 6, 10 తరాల నుంచి నడుస్తుంది ఇది. మరి ఇప్పుడు కూల కొడతాం అంటారు, ఏంది మీ పరిస్థితి? ఎట్లా కూల కొడతారు? ఆ బాడుకోవాలి నరకతాం కూల కొడితే. రేవంత్ రెడ్డి గారి ఊరికి రావాలి ఐలాపురం ఆ దమ్మాని రమ్మన్ అని ఎంత పబ్లిక్ తీసుకొని వస్తాడు రమ్మన్. ఆల్రెడీ స్టార్ట్ చేసిరు అమ్మ కూల్చడం కూడా స్టార్ట్ కూల్చిండా బాడుకావు మళ్ళా బాడుకావు ఏమున్నది మా ఐలాపురం మీదనే జరత జమీను అనిపిస్తున్నది. మేము అమ్ముకోలేము అప్పుడు పట్టలేవు అంటే అమ్ముకోలేము మాది ఉన్నది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. వాడు రేవంత్ గారు రావాలి మేము అప్పుడు మాట్లాడాలి. మళ్ళీ మహిళలు కోటేశ్వరాలు చేస్తాం ఏం చేస్తాడా కోటేశ్వరాలను చేస్తాడా అని పెన్లన్నీ కూడా అమ్ముతాడు బిడ్డను అని అల్లుని అమ్ముతా. వాడేమో కోటేశ్వరుడు అవుతాడు ఆడు బంగారంతో చీరలు వేసి కట్టుకుంటాడు మేమేమో పట్టు పలకలు కట్టుకొని తిరుగుతాం. ఇంత కోపం వస్తుంది నరుకుతా అంటున్నా కదా నేను ఇప్పటి నాకు ఒక్క మాట ఎవరిని ఏమనలేదు ఇప్పుడు నరుకుతాను.